పానీ మసాలా. సో గైస్ మసాలా పూరి అయితే ఈరోజు తెచ్చుకున్నాం దీంట్లోకి. సో అంటే ఈవినింగ్ మనకి ఈవినింగ్ తినేకి మనకి స్నాక్స్ లాగా నేనైతే తెచ్చుకున్నాను. సో ఇలాగైతే వచ్చింది మనకి. అండ్ ఇది మసాలా ఇది కూడా వచ్చింది. సో ఇలా మనమైతే అన్నీ స్మాష్ అయితే చేసుకోవాలి. సో ఇలా చేస్తున్నారు కదా, అలా చేసుకోవాలి. మనమైతే స్మాష్ అయితే చేసుకోవాలి. అక్కడ మనకి వెళ్ళినప్పుడు అక్కడ అడిగినప్పుడు సమోసా చాట్ అయితే లేదు, అందుకే ఇది తెచ్చుకున్నాను నేను. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందని అయితే మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు. సో అందుకే నేనైతే తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి దాంట్లోకి అయితే కలుపుకోవాలి మనం. ఇది ఒకటి కాదు, ఎక్కువ కదా, రెండో మూడో ఇది ఒకటే క్వాంటిటీ అట్లా వస్తుంది. సో ఇలాగైతే మనకైతే అంత వేసుకొని కలుపుకోవాలి మనం. ముందు మా డాడీ అయితే తిని చెప్తాడు ఎలా ఉంది. అయితే ఇది మిగిలింది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. తిని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సో ఇప్పుడే మా మమ్మీ అయితే రివ్యూ అయితే ఇచ్చింది చాలా బాగుందని. సో ఇప్పుడు మా డాడీ కూడా చెప్తాడు ఎలా ఉంది. చాలా బాగుందంట గాయస్, 10/10 అంట రేటింగ్. ఇప్పుడు మనం చూద్దాం ఎంత వస్తుందో. చాలా అంటే చాలా బాగుంది గాయస్, చాలా బాగుంది. ఈవినింగ్ టైమ్స్ తినడానికి చాలా బాగుంటుంది. బట్ రోజు అయితే తినకూడదు, ఎప్పుడో ఒకసారి. రోజు అయితే బయట ఫుడ్ అయితే వద్దు, ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, నో ప్రాబ్లం. సో చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ కారం అంతా సరిపోయింది. సో ఎంతైనా ఈ పానీపూరి అంటేనే ఒక ఎమోషన్. సో గైస్ లాస్ట్కి అయితే మనమైతే ఈరోజు ఈవినింగ్ అయితే మనమైతే స్నాక్ అయితే తినేసాం. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను తెచ్చుకునేది వచ్చేసి రాజస్థాన్ వాళ్ళ దగ్గర. సో వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేస్తారు. అండ్ ఎంతమంది రష్ ఉన్నారంటే మాటల్లో చెప్పలేము, అంతమంది రష్ అయితే ఉన్నారు అక్కడ. అండ్ ఒక్కొక్కరు 3-4 ప్లేట్స్ 5 ప్లేట్స్ అట్లా తీసుకొని అయితే వెళ్తున్నారు. నేను వెళ్ళింది మాత్రం సమోసా చాట్కి, బట్ అక్కడ వచ్చేసి సమోసా చాట్ అయితే లేదు, అందుకే నేను మసాలా పూరి అయితే తెచ్చుకోవడం జరిగింది. సో నేనైతే దానికి అవుట్ 10కి నేనైతే 9 అయితే ఇస్తాను. చాలా అంటే చాలా బాగుంది. కారం అంతా కరెక్ట్ సరిపోయింది. అండ్ వాళ్ళు హైజీనిక్గా కూడా ఉంది. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు, గ్లౌజెస్ వేసుకున్నారు. సో మొత్తానికి అయితే నాకైతే సాటిస్ఫైడ్. సో మీకు ప్రతిరోజు స్నాక్లో ఏం తింటారు, ఏమేమి ఇష్టం స్నాక్స్లో? సో బయట వెళ్తానే మీరు ఏమి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, ఏ స్నాక్ అయితే ఎక్కువ తింటారో నాకు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ రాయలసీమ రుచులు 11ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్. బాయ్.